ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది BS6 టాటా పంచ్. దీన్ని CNG కిట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆటో గేరు. చూడండి, ఇది రెడ్యూసరు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది వచ్చి ప్రెజర్ గేజు. ఇది ఫిల్లింగ్ వాల్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. రెడ్యూసర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది. అలాగే ఇంజెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూసారు కదా, అంటే అందరూ నేను చేశానని చెప్పి చాలామంది వీడియో చేస్తున్నారు. స్ట్రాంగ్గా చేసాం అన్నారు. స్ట్రాంగ్గా చేసింది లేనిది వెహికల్ చూస్తే తెలుస్తుంది. అంటే కంపెనీలోని చిన్న చిన్న బద్ది ముక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఆ బద్ది ముక్కలతో ఆల్టరేషన్ చేస్తారు. అలా కాదు, మనం క్వాలిటీగా నీట్గా చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ECU మేడ్ ఇన్ బల్గేరియా అని ఉంది కదా, యూరోప్. సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీగా నీట్గా చేయడం జరిగింది. చూడండి, నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే వైరింగ్ ఎక్కడ కనబడకుండా నీట్గా క్వాలిటీగా చేయడం అయింది. ఇది వైరింగ్ కూడా కట్ చేయలేదు, కప్లర్ టు కప్లర్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న మీ అందరి దగ్గరికి నా కృతజ్ఞతలు. రండి ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేద్దాం. ఇది గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ చేయించుకునేది కాదు. ఇది చేంజ్ ఓవర్ స్విచ్. పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. గ్యాస్ అయిపోయాక ఆటోమేటిక్గా పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. చూసారు, ఇక్కడ గ్రీకో అని ఉంది. ఇదే స్విచ్ల మీద HR అని కూడా ఉంటుంది. అంటే HR అంటే ఐగ్రేస్ అనేసి. ఆ కంపెనీ మన కంపెనీ టైఅప్ అయ్యి BS6 అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇది చూసారు కదా, తెలంగాణ వెహికల్. ఇది వచ్చేసి ఎమర్జెన్సీకి ట్యాంక్ వాల్ కట్ ఆఫ్ చేసుకోవడానికి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవడం వల్ల మీకు డిక్కీలో స్పేస్ చాలా వరకు కలిసి వచ్చింది. చూసారు కదా, ఇలా పెట్టుకోవడం వల్ల చిన్న బ్యాగులో 2-3 బ్యాగులు క్యారీ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఫిల్లింగ్ వాల్, పెట్రోల్ ట్యాంక్ మూతలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే రూల్గా కిట్లో మనకి ఫ్రంట్ ఫిల్లింగ్ వాల్ రావడం జరుగుతుంది. కస్టమర్ ఇంట్రెస్ట్ మేరకు ఇక్కడ కూడా ఫిల్లింగ్ వాల్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటంటే, ఈ వీడియో చూసి నేను చాలామంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ వెహికల్ కూడా తెలంగాణ నుంచి రావడం జరిగింది. చూసారు కదా, ఇదిగోండి, ఇది ఆటో గేరు. అంటే మేము ఆల్రెడీ మాన్యువల్ పంచు ఈ వీడియో పెట్టాను, ఆటో గేర్ కూడా పెట్టాలని పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నాళ్ళు 2 వెహికల్స్ తెలంగాణ నుంచి చేసుకురావడం జరిగింది. ఇది ఇంకో వెహికల్ డిజైర్, దీని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చి ఓపిక్గా నైట్ స్టే చేసి 2 వెహికల్స్ వర్క్ చేయించుకుని వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రండి, దూరం అని ఆలోచించకండి. ఇలాగా కష్టమైనా కొంచెం లేట్ అయినా నీట్గా క్వాలిటీగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నీట్గా క్వాలిటీగా చేసుకోవడం వల్ల గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ చేసుకునేది కాదు. చూడండి ఫ్రెండ్స్, రండి, నీట్గా క్వాలిటీగా చేసేవడం అవుతుంది. ఈ వీడియో చూసిన నా ఆదరణ మీ అందరికీ కృతజ్ఞతలు. నా దగ్గర రాని పక్షాన్ని కనీసం ఈ వీడియో చూసి నీట్గా క్వాలిటీగా చేయించుకోండి. రండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోవద్దు, కాలక్షేపం చేయొద్దు. వీడియో నాకు రోజుకి 10-20 మంది కాల్ చేస్తున్నారు, కానీ రారు. ఎంక్వైరీ పేరు చేసి 15-20 నిమిషాలు డిస్కస్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి బయట చేయించుకుంటారు. అలా వద్దు ఫ్రెండ్స్, మీరు రాగలను అనుకుంటే నాది మరీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ రండి, నీట్గా క్వాలిటీగా చేసిస్తాను. మీకు వచ్చే పక్షాన్ని అయితే ఎంక్వైరీ చేయండి. 15 గంట కాకపోతే గంట మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్లారిఫికేషన్ చేస్తాను. కానీ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది. అర్థం చేసుకోగలరు. నేను ప్రతి వీడియోలో ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే, వర్క్ చేసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోతుంది. అలా కాదు ఫ్రెండ్స్, రండి, నీట్గా క్వాలిటీగా చేసేవడం జరుగుతుంది. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ.